మనం చూస్తున్నాం ఒక 4-5 డేస్ నుంచి వాట్ వి కాల్ అపోజిషన్ పార్టీస్ అయినా ఏవైనా మెస్సీకి 150 కోట్లు ఇచ్చారు, 100 కోట్లు ఇచ్చారు, 200 కోట్లు ఇచ్చారు. అపోజిషన్ పార్టీస్ అదే మొత్తుకుంటున్నాయి, కొంతమంది పేడ్ జర్నలిస్టులు అదే మొత్తుకుంటున్నారు. ఓకే, ఐఎమ్ ఫైన్ విత్ బీఆర్ఎస్ మాట్లాడుంటే ఐఎమ్ ఫైన్, బికాస్ వాళ్ళకు అంటే దీనిపైన నాలెడ్జ్ ఉండకపోవచ్చు, ఎందుకంటే ట్యాక్స్ కలెక్ట్ చేసేది వాళ్ళు కాబట్టి. ఎందుకని పాయింట్ చెప్తే ఇప్పుడు అండ్ బీజేపీ కూడా కొంతమంది మాట్లాడుతారు, బీజేపీ ఛానల్స్ కూడా, బీజేపీ సపోర్టర్స్ కూడా. ఒకసారి మీరు మీ ఎంపీస్ అయినా మినిస్టర్స్ అయినా ఎవరైనా, ఇఫ్ యు మీట్ దెమ్, సెంట్రల్ లో ఉన్న వాళ్ళకి అడగండి ఒకసారి, ట్యాక్స్ ఎవరు కలెక్ట్ చేస్తారు, ట్యాక్స్ ఎందుకు వచ్చింది అంటే. ఒకవేళ మెస్సీకి తెలంగాణ గవర్నమెంట్ 100 కోట్లు 200 కోట్లు చెల్లించుంటే, ఇప్పుడు టీడీఎస్ అయితే తీసుకుంటారు కదా, 100 కోట్లు చెల్లించుంటే 33 కోట్లు ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ తీసుకుంటుండే. ఒకవేళ 100 కోట్లు రెవెన్యూ డైరెక్ట్ గా మెస్సీకి చెల్లించుంటే 50 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ కి తెలంగాణ గవర్నమెంట్ చెల్లించాల్సింది. ఇది కలెక్ట్ చేసిరా బీజేపీ గవర్నమెంట్? కలెక్ట్ చేయలే కదా. కలెక్ట్ చేయాలంటే మరి ఏంది, ఎట్లా రేవంత్ రెడ్డి ఇచ్చిండా? రేవంత్ రెడ్డి ఒకవేళ ఇస్తే మీకు ప్రాబ్లం ఏం లేదు కదా. బేసిక్ ఇది ఏంటంటే మెస్సీది ది గో టు ఇండియా అనే ఏదో ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఇచ్చేస్తారు. వాళ్ళు మెస్సీని తీసుకొచ్చి హైదరాబాద్ లో ఇచ్చేస్తే ఆ ఫోటో రెవెన్యూ అంతా వాళ్ళదే, టికెట్ రెవెన్యూ ఇదంతా. తెలంగాణ గవర్నమెంట్ అక్కడ చేసింది ఏంటంటే, కొంచెం స్టేడియం ని బిల్డ్ చేసి స్టేడియంలో కొత్త లైట్స్ అవి చేపించి ఒక 20 to 30 lakhs. దీని వల్ల ఉపయోగం ఏంది అని మీరు అనుకుంటే, ఇప్పుడు ఇండియాలో కేవలం తాజ్ మహల్ వల్లనే సంవత్సరానికి 100 కోట్లు కేవలం టికెట్స్ తెంపడం వల్ల వస్తున్నాయి పైసలు. 100 crores రెవెన్యూ జస్ట్ టికెట్స్ వల్ల వస్తున్నాయి. దాని ద్వారా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఆ సరౌండింగ్ ఏరియాలో 1,00,000 మంది బతుకుతారు, 1,00,000 మంది. అట్లా మెస్సీ అనేది ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్, ఆయన పేరు. ఆయన ఇండియాకి వచ్చి తిరిగితే ఇండియాల తర్వాత టూరిస్ట్ వస్తారు, అందరు వస్తారు. దాని తర్వాత ఎన్నో టూరిస్ట్ ప్లేసెస్ ఇక్కడ ఫేమ్ అయితే హైదరాబాద్ కి చాలా, హైదరాబాద్ అనే ఒక సిటీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమస్ అయితే ఎంతో ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, అన్ని వస్తాయి. కాబట్టి అది ఆలోచన. అది చదువు రానోళ్ళకి ఏం రానోళ్ళకి తెలియదు. అండ్ నెక్స్ట్ థింగ్, ఇక మళ్ళా 100 కోట్లు ఉంది, మళ్ళీ అదే చెప్తున్నా, ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుందా? తీసుకోలేదు కదా. తీసుకున్నప్పుడు ఒక ఫారెన్ ప్లేయర్ అయితే డైరెక్ట్ 100 కోట్లు ఇచ్చి పంపించలేరు కదా. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఏం చెప్తుంది అది తెలుసుకోవాలి ఫస్ట్. చదువుకుంటే ఇవన్నీ తెలుస్తాయి. చదువుకుంటే 0 రూపీ తెలంగాణ గవర్నమెంట్ మెస్సీకి పే చేసింది. తెలియకపోతే ఇక ఆర్టీఏ వేసుకోండి. అది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఆర్టీఏ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చేసింది. ఎంత పేమెంట్ చేసిందని తెలుసుకోండి, అవునా? లేదంటే ఇక మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మురుగుతే మనం దీనిపై రెస్పెక్ట్ అవ్వద్దు అనుకున్నాం. కానీ ప్రజలకు నిజం తెలియాలి, ప్రజలకు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ వరకు వెళ్తుంది కాబట్టి నిజం తెలియాలని మేము వీడియో ఇచ్చినాం మనం ఇప్పుడు.